హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. 80% వరకు చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఫర్టిలిటీ ఇష్యూ ఇలా అంతా ఉంటుంది. సో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి మంచిగా సొల్యూషన్ తెలీదు, ఎలా చేస్తే దీన్ని క్యూర్ చేయొచ్చు అనేసి వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఫస్ట్లో నేను కూడా చాలా సఫర్ అయ్యేదాన్ని, చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని, ఎలా దీన్ని క్యూర్ చేయాలి, ఓకే ఇంకా ప్రెగ్నెన్సీ రాదా, ఫర్టిలిటీ ఇష్యూ ఇలానే ఉంటుందా అనేసి చాలా సఫర్ అయ్యాను అనమాట. చాలా రీసెర్చ్ చేశాను ఇన్ఫర్మేషన్ కోసం. సో మీకు అలాంటి ప్రాబ్లం లేకుండా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. నాకు పీసీఓడి వచ్చినాక కరెక్ట్గా 1 to 2 monthsలో నేను పీసీఓడిని క్యూర్ చేసి న్యాచురల్ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాను. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మాకు ఫస్ట్ సజెస్ట్ చేసింది, నువ్వు ప్రాపర్గా ఫుడ్ తీసుకొని డైట్ చేసి వెయిట్ రెడ్యూస్ అయితే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలా లేదంటే ఆ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎగ్స్ ఫామ్ అవడానికి వాళ్ళు ఒక ఇంజెక్షన్ ఇస్తారు. సెకండ్ ఆప్షన్ గురించి నాకు డీటెయిల్గా తెలియదు, ఎందుకంటే నేను ఆప్షన్కి వెళ్ళలేదు. ఫస్ట్ ఆప్షనే నాకు కరెక్ట్గా అయిందనమాట, అందుకే సెకండ్ ఆప్షన్కి వెళ్ళలేదు. వాళ్ళు ఎగ్స్ ఫామ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తారు, అది అంతా సపరేట్ ప్రాసెస్ అనమాట, దాని గురించి మనకు ఐడియా లేదు. నేనైతే 6 months టైం తీసుకున్నాను, కానీ 6 months కాకుండా 2 months లోపల క్యూర్ అయిపోయి 3rd monthలో కరెక్ట్గా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండ్ న్యాచురల్ డెలివరీ. ఎందుకంటే నేను ఆ 2-3 months చేసిన వర్కౌట్స్ ఒక 14 days మనం ఏదైనా రెగ్యులర్గా చేస్తే అది అలానే చేస్తూ ఉంటామని చెప్తారు కదా, అది ఖచ్చితంగా కరెక్ట్ అనమాట. మీరు ఒక 14 days ఏదైనా చేసి చూడండి, మీకు నెక్స్ట్ 15 days 16 day వచ్చేసి అలానే చేస్తూ ఉంటారు. ఫస్ట్లో కొన్ని రోజులు కష్టం అవుతుంది, ఏదైనా డైట్ చేయడం కానీ వర్కౌట్స్ చేయడం కానీ అలా అంతా. కానీ టైం తీసుకొని పేషెన్స్గా మంచి హెల్తీ లైఫ్ స్టైల్ కానీ మీరు స్టార్ట్ చేశారనుకోండి, మీ లైఫ్ లాంగ్ మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో నేను అలానే చేశానమాట. ఆ 2-3 months నేను పీసీఓడి తగ్గించుకోవడానికి చేసిన వర్కౌట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నేను ఏవేవైతే మంచివి తిన్నానో అవి నా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మొత్తం నేను అలానే చేశాను అనమాట. నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా నాకు చాలా హెల్ప్ అయింది. మనం వచ్చేసి ఏ ఫుడ్ ఐటమ్స్ తినకూడదో లిస్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ వచ్చేసి ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్, షుగర్ ఐటమ్స్, మిల్క్ ప్రోడక్ట్స్ హెవీగా తీసుకోవద్దండి. మిల్క్ ప్రోడక్ట్స్ తగ్గించండి, అంటే డేలో 1 time తీసుకోండి. బటర్ మిల్క్ తీసుకోవచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్, ఇలా చాలా లైట్గా తీసుకోండి. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ వచ్చేసి బాగా కాఫీస్, టీ కాఫీ చాలా అలవాటు ఉంటుంది ఎక్కువ, సో అవన్నీ తగ్గించేసేయండి అనమాట. దాని బదులు మనం వచ్చేసి మంచిగా వాటర్ తీసుకోండి, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు, బేకరీ ఫుడ్ కూడా చాలా తగ్గించేయాలి కదా, కంప్లీట్గా స్టాప్ చేసేయాలన్నమాట. సో దాన్ని కొంచెం టేస్ట్ చేయొచ్చా, కొద్దిగా తినచ్చా అనేది లేదు, తినకూడదంటే తినకూడదు అంతే. మనం మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ మంచిగా తీసుకోవచ్చు అనమాట. బాగా మంచిగా ఫైబర్, ఐరన్, విటమిన్ సి ఇలా ఉండేటివన్నీ, కాల్షియం ఉండేటివన్నీ మనకి మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ దొరుకుతుంది. సో అవన్నీ బాగా తీసుకోవాలి. ఎప్పుడు కానీ మీరు వైట్ రైస్, వైట్ బ్రెడ్ ఇలాంటివన్నీ స్టాప్ చేసేయండి. బ్రౌన్ రైస్ తీసుకోండి, ఓట్స్ తీసుకోండి, మిల్లెట్స్ తీసుకోండి. మీరు బ్రౌన్ రైస్ తీసుకునేటప్పుడు బ్రౌన్ రైస్ ఎంత తీసుకుంటారో వెజిటేబుల్స్ కూడా అంతే తీసుకోవాలి, 1:1 రేషియోలో తీసుకోవాలి. సో ఈ వీడియోలో వచ్చేసి నేను 1 day ఫుల్ మీల్ ప్లాన్ చూపిస్తాను. ఇలానే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, కానీ ఈ వీడియోలో 1 day ఫుల్ మీల్ ప్లాన్ చూపిస్తాను. ఇలా కానీ మీరు చేశారంటే ఖచ్చితంగా 1 to 2 monthsలో మీకు పీసీఓడి ప్రాబ్లమ్ స్టాప్ అయిపోయి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చి, ఇన్ కేస్ మీరు ఫర్టిలిటీ కోసం చాలా వరీ అవుతుంటే ఆ ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద మీల్ ప్లాన్. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో మేతి వాటర్ తీసుకుంటున్నాను. ఇవి ముందు రోజు నైట్ నానపెట్టేసినవి. 1 glass వాటర్లో 1 tablespoon మెంతులు వేసి నానపెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవాలి. ఎంటీ స్టమక్తోనే తీసుకోవాలి. ఇలా చేయడం కష్టమైతే మీరు మెంతుల్ని బాయిల్ చేసి 1 glass వాటర్లో ఒక 2-3 minutes బాయిల్ చేస్తే మీకు కలర్ లైట్గా చేంజ్ అవుతుంది, అలా అయినా తీసుకోవచ్చు అనమాట. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తీసుకుంటున్నాను. డైలీ మెంతులే తీసుకోను, రోజు చేంజ్ చేస్తుంటాను. 7 daysకి 7 different డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాను. నేను ముందు వీడియోస్లో అవన్నీ పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే ఎంటీ స్టమక్తో మేతి వాటర్ ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట బాగా మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది పీసీఓడి, పీసీఓఎస్కి చాలా కంట్రోల్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట. మంచి హార్ట్ ఫంక్షనింగ్కి ఇది యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవడానికి కూడా యూజ్ అవుతుంది. దాని తర్వాత 30 to 40 minutes వరకు మంచిగా వర్కౌట్స్ చేయండి. ఈ డ్రింక్ తీసుకొని మీరు వర్కౌట్స్ చేయడం వల్ల లేదా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీని బాగా క్లీన్జింగ్ చేసేస్తుంది. అందుకే మీరు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఒక 40 minutes ముందే హెల్తీ డ్రింక్ తీసుకోవాలి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఇక్కడ ఏబీసీ జ్యూస్ తీసుకుంటున్నాను, యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. ఇది 1 glass మనకు వస్తుందన్నమాట. ఒక చిన్న బీట్రూట్,
ఒక చిన్న క్యారెట్, ఒక యాపిల్ పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోండి. మీకు కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు, నేను ఏం లేదు, జస్ట్ వాటర్ యాడ్ చేసేసి దీన్ని ఫిల్టర్ చేసేసాను. కొందరు పల్ప్తో అలానే తీసుకుంటారు, నేను పల్ప్ యాడ్ చేసుకోవట్లేదు, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇదంతా ఫిల్టర్ చేస్తాను. ఒక యాపిల్, ఒక బీట్రూట్, ఒక క్యారెట్ తీసుకుంటే ఒక సర్వింగ్ ఒక పర్సన్కి వస్తుంది అనమాట. నేను అన్ని మీడియం సైజ్వే తీసుకున్నాను. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మంచి గ్లో వస్తుంది, స్కిన్ మంచిగా గ్లో వస్తుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎక్కువ విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. యాంటీ ఏజింగ్గా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన కళ్ళ విజన్ని ఇంప్రూవ్ చేస్తుంది. కళ్ళ మజిల్స్ కూడా చాలా బాగా స్ట్రెంగ్త్ ఇస్తుంది. బ్రెయిన్కి మంచిది, మెమరీ షార్ప్ అవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంటర్నల్ ఆర్గాన్స్కు చాలా మంచిది. కామన్ డిసీజెస్తో ఫైట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్యాన్సర్ ఇన్ఫ్లమేషన్ని స్లో చేస్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్గా నేను ఇది తీసుకుంటున్నాను. అంటే డైలీ తీసుకోను, కొన్ని టైమ్స్ వచ్చేసి స్కిప్ చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రింక్, 3-4 డిఫరెంట్ డ్రింక్స్ పెట్టుకుంటాను, అవి తాగుతూ ఉంటాను. నేను అన్ని వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను 7 డేస్కి ఎలా డైట్ తీసుకోవాలి అనేసి. టైం టు టైం తినడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 8 లోపల బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుంటాను. 11 to 11:30కి వచ్చేసి ఏదైనా ఫ్రూట్ స్నాక్స్గా తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను మస్క్ మిలాన్ తీసుకున్నాను. మస్క్ మిలాన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి చాలా మంచిది. ఒక హోల్ ఫ్రూట్ తీసుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్ లంచ్ వచ్చేసి ఒక 1 కంతా ఫినిష్ చేస్తాను. ఇక్కడ లంచ్కి వచ్చేసి నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను. రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాను మీరు చూస్తే, నేను కర్రీ కూడా అంతే క్వాంటిటీ, వెజిటేబుల్స్ కూడా అంతే తీసుకున్నాను, 1:1 రేషియోలో. బీన్స్ చాలా మంచిది, చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో 3 డేస్కి ఒకసారి, 2 డేస్కి ఒకసారి బీన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. నెక్స్ట్ 3 to 3:30 ఆ టైంలో వచ్చేసి 1 గ్లాస్ బటర్ మిల్క్ తీసుకుంటాను. దీంట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పింక్ సాల్ట్, జీలకర్ర పొడి వేయించిందైనా నార్మల్దైనా వేసి మనం ఇలా బాగా మంచిగా చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మనకి డైట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ లేకుండా మనకి బాగా కడుపు నిండా తిన్న ఫీలింగే ఉంటుంది అనమాట. ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇది స్ట్రాంగ్ బోన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. మన బోన్స్ స్ట్రాంగ్ అవడానికి, ఇంప్రూవ్ ఓవరాల్ హెల్త్ కూడా, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. ఇంకోటి ఏంటంటే బటర్ మిల్క్ లో చాలా లో క్వాలిటీ ఫ్యాట్ అండ్ క్యాలరీస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక ఐడియల్ హెల్తీ డ్రింక్గా చెప్పచ్చు. వెయిట్ లాస్ అవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈవినింగ్ టైమ్స్లో నేను ఏం చేస్తూ ఉంటానంటే ఒక 6కి 5కి 6కి అలా ఏం చేస్తూ ఉంటానంటే నట్స్ తింటూ ఉంటాను. నట్స్ వచ్చేసి మార్నింగే సోక్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఎక్కువ నట్స్లో వాల్నట్స్ తీసుకుంటాను. వాల్నట్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. నట్స్లో మీరు వాల్నట్స్, నెక్స్ట్ వచ్చేసి డేట్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. అవి చాలా మంచిది అనమాట. మన హెల్త్కి, వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. వాల్నట్స్ ఫర్టిలిటీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లోనే నేను కొన్ని వచ్చేసి గ్రీన్ గ్రామ్స్ తీసుకొని పెసళ్ళు, వాటిని ఇలా మొలక తెచ్చింటాం కదా, వాటితో ఇలా మిక్స్ చేసుకొని తింటాను. సాలడ్ లాగా చాలా బాగుంటుంది. వాల్నట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. పీసీఓఎస్ ఉండేవాళ్ళు. వెయిట్ కంట్రోల్ బాగా యూజ్ అవుతుంది. డయాబెటీస్ కూడా మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట ఇది. దీంట్లో ఒమేగా 3 ఉంటుంది. నైట్కి వచ్చేసి నేను ఒక 2 చపాతీ తీసుకుంటున్నాను. దీంట్లో గోధుమ పిండితో పాటు కొంచెం ఓట్స్ కూడా, అంటే ఒక 70% గోధుమ పిండి అయితే 30% ఓట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా చూస్తే బాగా కర్రీస్, ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కానీ డిన్నర్ ఒక 7:30 లోపల ఫినిష్ చేసేయండి. లేట్ నైట్ తినద్దండి. అంటే 9కి 10కి అలా తినేసి తిన్న వెంటనే నిద్రపోయేది అలా చేయొద్దండి. నిద్రపోయేకి ఒక 2 hours ముందు తిన్నారనుకోండి, మీరు వెయిట్ లూజ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. వీడియో చూసారు కదా, మీకు నా వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఏమైనా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మళ్ళీ ఇంకొక మంచి డైట్ ప్లాన్తో పీసీఓఎస్ క్యూర్ అవడానికి 7 డేస్కి 7 వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇది మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా క్యూర్ అయిపోతుంది. క్యూర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి.